మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇవాళ ఫ్రంట్ అడ్వర్టైజ్మెంట్లతో 2 పేజీలు నడిచిపోయినాయి. ప్రధానమైంది వచ్చేటప్పటికి మాటల మంటలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం, క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్, సభలోనూ బయట తీవ్ర నిరసనలు, షా రాజీనామా చేయాలి, కాంగ్రెస్ బాబాసాహెబ్ని గౌరవిస్తోంది మేమే, ప్రధాని నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది, షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటే పక్షాలు గళమెత్తడంతో పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ ఇప్పటిదాకా అంబేద్కర్ని అవమానిస్తూ వస్తోందని, తామే ఆయన్ని సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేద్కర్ పేరుని జపించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్న 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేద్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని ఆయన తొలగించాలని డిమాండ్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంబేద్కర్పై నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. గతంలో నా పార్టీలాగే వ్యవహరించింది. కాంగ్రెస్ వక్రీకరణ ఖండిస్తున్న, రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్న నక్కస్తో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి, మా పార్టీ అన్నాడు అంబేద్కర్ని అవమానించలేదు అంటూ అమిత్ షా రైట్ చేసినటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ, లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు, సీఎం రమేష్, బాలశౌరి, హరీష్, బాలయోగిలకి చోటు, కాంగ్రెస్ తరఫున ప్రియాంక, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియ. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 70,000 కోట్ల రూపాయల జల్జీవన్ మిషన్ పనులు కేంద్రం ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు. జల్జీవన్ మిషన్ సదస్సులో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్లతో ప్రతిపాదన పంపుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 38 ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి 55 లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. జల్జీవన్ పథకం అమలుపై విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పథకం ఉద్దేశానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బోర్ల నుంచి ప్రజలకు నీరు సరఫరా చేసే పనులు చేపట్టి 4,000 కోట్లను దుర్వినియోగం చేసింది. పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు 2025 జనవరి నెలాఖరుకు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదనపు నిధులు తీసుకొస్తాం. అమృతధార పేరుతో రాష్ట్రంలో ఇక జల్జీవన్ మిషన్ పనులు చేపట్టనున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎర్రచందనం సిరులు కురిపించిన గోదాముల్లో 7,000 టన్నులకు పైగా నిల్వలు, సైటిన్ నిర్ణయంతో వేలానికి తొలగిన అడ్డంకులు, శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం అరుదైన వృక్షమే కాదు, సహజసిద్ధమైన ఆదాయ వనరు కూడా. దేశ విదేశాల్లో ఈ కలపకొని డిమాండ్ తెలిసిందే. స్మగ్లర్లు దొంగచాటుగా అమ్ముకుని కోట్లకు పడగలెత్తుంటే ప్రభుత్వాలు అధికారిక విక్రయాల ద్వారా ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి తెలుగుదేశం పార్టీ సర్కార్ 2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మునాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా కేంద్రీయ ఎర్రచందనం గోడౌన్లు నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న దొంగలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి భద్రపరిచింది. డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలు పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడ అవసరాలు తెలుసుకుని గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఏబీ గ్రేడ్ల ఎర్రచందనాన్ని విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైకాపా సర్కార్ 4,343 టన్నుల్లో 300 టన్నుల తర్వాత 3 ఏళ్లలో మరో 450 టన్నులు మాత్రం విక్రయించింది. ప్రస్తుతం గోదాముల్లో బఫర్ స్టాక్తో కలిపి 7,000 టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయి. విక్రయాల్లో భాగంగా 20వసారి గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో సుమారు 1,000 టన్నుల దొంగలను వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ధర నిర్ణయించేందుకు అక్టోబర్లో పీసీసీఎఫ్ ఆర్కే సుమన్ నేతృత్వంలో కమిటీ గోదాముల్లో 50 లాట్లలో ఉన్న దొంగలను పరిశీలించి గ్రేడ్ల వారీగా విభజించనుంది. వాటి రంగును నమోదు చేసింది. ఏ గ్రేడ్ టన్ను ధర 65 లక్షల నుంచి 75 లక్షలు, బి గ్రేడ్ 36 లక్షలు, సి గ్రేడ్ 20 లక్షలు, ఎన్ గ్రేడ్ 7 లక్షలు, పొడి వేర్లు టన్నుకి 60,000గా ధరలు నిర్ణయించారు. ఇక టెండర్లు నిర్వహించడం మిగిలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిశోధకులకు కరదీపిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. మొత్తం 14 రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫార్సు చేసింది. వాటిలో దీపికకు అవార్డు దక్కింది. 2025 మార్చి 3న ఆయనకి పురస్కారం అందజేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉన్నత విద్యలో గాడి తప్పిన ప్రణాళికలు అంటూ ప్రవేశ పరీక్షల కన్వీనర్ నియామకాల జాప్యం, ఉపకులపతుల దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే 6 నెలలుగా ఉన్నత విద్యామండలికి చైర్మన్ లేరు. IIIT డైరెక్టర్ల రాజీనామాలకు దక్కని ఆమోదం. ఉన్నత విద్యలో ప్రణాళికలు గాడి తప్పుతూనే ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉపకులపతుల నియామకం, ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలు, ఖరారు లాంటి కీలకాంశాల తీవ్ర జాప్యం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శి లేరు. వైకాపాయంలో చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే ఉన్నత విద్యను వేగంగా గాడిలో పెట్టాలని విద్యావేత్తలు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కోనపాపపేట గుండెకోత, సముద్రంలో కలిసిపోతున్న కాకినాడ జిల్లాలోని గ్రామం. తుఫాన్లో అల్పపీడనాలంటే అక్కడ ప్రజలు వణికిపోతారు. సముద్రం నుండి ఎగసిపడి తాకే రాకాసి అలల తాకిడికి వారి ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతుండటంతో 100 కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. గత 2 నెలల వ్యవధిలో వచ్చిన 3 తుఫాన్ల ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామ భూభాగం తీవ్ర కోతకు గురైంది. 2 ఏళ్ల కాలంలో సుమారు 50 మీటర్ల మేర ఇక్కడ భూభాగం సముద్రంలో కలిసిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొల్లినాయి. సిమెంట్ రోడ్లు ధ్వంసమైనవి. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి ఎగసిపడిన కెరటాలకు 6 గృహాలు నేలకొల్లినట్టు స్థానికులు వాపోతున్నారు. 4000కు పైగా జనాభా నివసించే గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీర వరకు సుమారు 200 మీటర్ల పరిధిలో 6 వరుసల్లో మత్స్యకారులు ఇళ్లుండేవి. వాటిలో సుమారు 600 మంది నివసించేవారు. సముద్ర కోత కారణంగా 4 వరుసల్లో దాదాపు 100 ఇళ్లు కనుమరుగైతే సుమారు 400 మంది నిరాశ్రయులయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సత్వరమే జరిమానా విధించి తనిఖీలు పెంచి కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని పంపండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 3 వారాలకు వాయిదా. మోటార్ వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి నిబంధనలు పాటించిన వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారులు భయం ఉంటుందని వ్యాఖ్యానించి పోలీసులు రోడ్డుపై ఉంటేనే నేరం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు కూడా వెనక్కి తగ్గడమో వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది. మోటార్ వాహన చట్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ గతంలో హైకోర్టులో పిలివేసినటువంటి దాని మీద ఈ తీర్పిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చేప పిల్లల బాధ్యత కొంగలకు అంటూ ఆస్థాన సరఫరాదారులకి అప్పగింత అక్రమాలకు తెరతీస్తున్న అధికారిగణం చెరువుల్లోకి చేరకముందే కోట్ల కొద్ది చేప పిల్లలను గుడుక్కుని మింగేసేందుకు రంగం సిద్ధమైంది. మత్స్యశాఖలో పలుకుబడిని ఉపయోగించుకుని కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు పావులు గదుపుతున్నారు. చేప పిల్లల కాంట్రాక్ట్ కోసం కొంగజాపం చేస్తున్నారు. టెండర్ విధానంలో కాకుండా DPC జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ ద్వారా ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించడమే వీళ్ళకి వరంగా తయారైంది. 5 ఏళ్లుగా మత్స్యశాఖలో చక్రం తిప్పుతున్న వారే దీని అంతటికీ ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో జలాశయాల్లో ఏడాది 5.2 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్రం 4.5 కోట్ల రూపాయలు, రాష్ట్రం 3.02 కోట్లు కలిపి మొత్తం 7.54 కోట్ల కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాయి. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1.3 కోట్లు, తిరుపతి జిల్లాలో 1.05 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 44.22 లక్షలు, NTR జిల్లాలో 36 లక్షలు పిల్లలు వదులుతున్నారు. పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్, పులిచింతల, బొగ్గవాగు జలాశయాల్లో పెద్ద మొత్తంలో వేస్తున్నారు. వాస్తవానికి చేప పిల్లలను వానాకాలంలోని జలాశయాల్లోకి చేర్చాల్సి ఉన్న ఇప్పటివరకు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ పిలిచి సరఫరా బాధ్యతలు అప్పగించాలి. కానీ టెండర్లు పిలవడంలో తీవ్ర జాప్యం చేశారు. మత్స్యశాఖ కార్యాలయం నెలకొన్న సమన్వయ లోపం దీనికి కారణం. ఈ క్రమంలో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ ద్వారా కొటేషన్లు పిలిచే ప్రక్రియ చేపట్టారు. కొందరు మత్స్యశాఖ అధికారులు తమకు నచ్చిన వాళ్ళ నుంచి కొటేషన్లు తీసుకుని సరఫరాకు ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఏంటంటే తప్పు చేస్తోంది ప్రభుత్వం. వాస్తవంగా వర్షాకాలం అనేది ఈ ప్రభుత్వం వచ్చాకే వచ్చింది కదా, ఇదేం జగన్ ఉన్న టైంలో కాదు కదా వర్షాకాలం. అతను ఎండాకాలం అప్పుడే దిగిపోయాడు కదా, వర్షాకాలం ఆ తర్వాతే కదా వచ్చింది. మరి అప్పుడు ఉన్నటువంటి మత్స్యశాఖ మంత్రి ఎందుకు చేయలేదో ఆయనకి తెలియాలి, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ఈ కాలంలో చేపలు వేయడం అంటేనే అదే విచిత్రం. దీంట్లో ఎంతవరకు బతుకుతాయో గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇది మంచు కాలం, ప్లస్ దీంట్లో గ్యారంటీ ఉండేటటువంటి తక్కువ. కాబట్టి చేపలు నష్టపోతాయి, అంటే వేసినా కూడా చచ్చిపోతుంటాయి. కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి ఇది జగన్ ప్రభుత్వంలో తప్పేదో చేస్తే ఈ ప్రభుత్వం ఏదో కాపాడబోయే ప్రయత్నం చేస్తుంది. ప్రతి వార్తలో ఎవరు తప్పు చేసినా సరే దాన్ని ఎక్కడికెక్కడికో వక్రీకరించి అసలు నిజాన్ని విషయం వార్త రాస్తారో ఆ వార్తను కూడా వక్రీకరించి రాసుకురావడం వీళ్ళకి చెల్లింది. లేకపోతే సాక్షి నిన్న కరెంటు ఛార్జీలు, నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు బాదుడే బాదులు, భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెరుగుదల, గుడిసెలు, పూరిపాకలు, పెంకుటిళ్ళు, రూఫ్ లేని ఇళ్ళు, వేటిని వదలని వైనం, అన్ని రకాల నిర్మాణాల విలువలను పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ నివాస వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల విలువలు అమాంతం పెంపు, విలువల పెంపై మెమో జారీ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ, భూముల విలువలు సైతం 50% పైగా పెంపు, ఇందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్ల మార్పు,
ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికనగా విలువల ఖరారు. ఇప్పటికే ఖరారు చేసిన సబ్ రిజిస్ట్రార్లు జేసీ కమిటీలు ఆమోదమే తరువాయి. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త విలువలు. కోటి ప్లాట్పై అదనంగా 2.5 లక్షల భారం. 100 గజాల స్థలంపైన భారీగా వడ్డన. అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజలపై భారం. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందే లేకపోతే ప్రజలను బాధడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కనీవిని ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలు ఎడాపెడా బాధేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇదివరకు ఏ ప్రభుత్వం అవలంబించని రీతిలో ల్యాండ్ ధరలు పెంచేయడంతో పాటు నిర్మాణాల విలువను అమాంతం ఆకాశాన్ని అంటించింది. విలువల పెంపును కాదేది అనర్హం అన్నట్టు పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకపోవడం విస్తుగొలుపుతోంది. క్లాసిఫికేషన్ల పేరుతో మాయ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇష్టానుసారం డేట్లు ఫిక్స్ చేస్తోంది. సంపద సృష్టించడం అంటే ఇదే కాబోలని జనం వాపోయేలా చేసింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఆ మేళకు కూడా అర్థం కాని ఒక పెద్ద లాజిక్ ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతారు. రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగింది కాబట్టి నీ ఇంటి విలువ పెరిగింది కాబట్టి రేపు పొద్దున ఆస్తి పన్ను పెంచుతారు. అసలు లాజిక్ అది వీళ్ళకి అర్థం కావట్లేదు. అయితే వేమిరెడ్డికే క్వాడ్జి గనులు అంటూ అధికారికంగా లైన్ క్లియర్. జనవరి నుంచి దోపిడీ షూరు. సైదాపురంలో పనులకు దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఆఫీస్ సిద్ధం. తన మాట విని అధికారికి పోస్టింగ్. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వాడ్జి గనులపై ఎమ్మెల్యేలు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు. ఎంపీదే పైచేగా మారినట్టు సమాచారం. గనులను చేజెక్కించుకునే జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన యత్నాలు విడిచికొట్టే ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వం ముఖ్య నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి అధికారికంగానే గనుల దోపిడీ జరుగుతుంది. నాణ్యమైన గనులు ఉన్న వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దొరికే క్వాడ్జి మెటల్ ఆయనకి అప్పగించాలి ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బదులు ఇవ్వలేక దుష్ప్రచారం అంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం. ఆ పార్టీ ఫక్త్ అంబేద్కర్ వ్యతిరేక ఆ వాస్తవాలను సభలో నిరూపించాం. ప్రజలను తప్పుదో పట్టించే కుట్రలో అంబేద్కర్ కళ్ళలోనైనా అవమానించడం, ఆయన సిద్ధాంతాలని ప్రచారం చేస్తున్నాం. అంబేద్కర్పై రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వక్రీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదో పట్టించడానికి కుట్రలు పనుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫక్త్ అంబేద్కర్ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేము లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానం లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది. ప్రధాని వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తోంది. వాటిపై ఆందోళనకు దిగుతూ ప్రజలను తప్పుదో పట్టించిన కుట్రలు పనుతోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రక్తపోటు గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు అంటే 5 ఏళ్లుగా బాధపడిన వారికి 31% ప్రమాదం, 6 నుంచి 20 ఏళ్లుగా ఉన్న వారికి 50%, 20 ఏళ్లకు పైగా బాధపడిన వారికి 67% ఎక్కువ ముప్పు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనాలు వెళ్లే ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ఆహారంతోనే రక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తీర భద్రతా నిర్దేశక్ అంటూ 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం. GRSCలో సిద్ధమైన సర్వే. హైడ్రోగ్రాఫిక్ వెసల్ నిర్దేశక్ 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువుతో నిర్మాణం పూర్తి. సాగర గర్భంలో ఏం జరుగుతుంది, ఉపరితలంపై ముంచుకొస్తున్న ముప్పేంటి, సముద్రంలో శత్రు దేశాల నుంచి తలెత్తే ఆపదలేంటి, ఇలా సుదీర్ఘ భారత్ సముద్ర తీరంలో అణువణువు సర్వే చేసి నావికాదళానికి అందించేందుకు నిర్దేశకుడు వస్తున్నాడు. సంధాయక్ క్లాసులో 2వ అతిపెద్ద సర్వే వెసలుగా INS నిర్దేశక్ బుధవారం జలప్రవేశం చేసి 2014 వరకు సేవలు అందించిన నౌక నిర్దేశక్ను గుర్తు చేసుకుంటూ ఈ కొత్త నౌకకు అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళ నుంచి సేవలు అందించేందుకు INS నిర్దేశక్ సిద్ధమవుతోంది. కోల్కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్ విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి రంగంలోకి ఈడీ అంటూ వైవి తనయుడికి నోటీసులు. కాకినాడ పోర్టు కేసులో మరో మలుపు. మనీ లాండరింగ్పై ప్రాథమికంగా నిర్ధారణ. జగన్ హయాంలో చేతిని మారిన వాటాలు బెదిరించి భయపెట్టి కొట్టేశారని ఫిర్యాదు. విక్రాంత్ రెడ్డి, సాయిరెడ్డి తత్తులపై ఇప్పటికే CID కేసు నమోదు. పోర్టులో సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం. కాకినాడ సీపోర్ట్లో వాటాలను కారుచొగ్గా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికితీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. జగన్ హయాంలో చోటు చేసుకుని బలవంతపు డీల్ వెనక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కాకినాడ సీపోర్ట్ అసలు యజమాని కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీకి పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలిసింది. వాటిని పరిశీలించిన ఈ డీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టి విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గనుల వెంకటరెడ్డిపై మరో కేసు. 1-2 రోజుల్లో ఏసీబీ FIR. జగనన్న సర్వే రాళ్ల కట్టింగ్ పేరిట 100 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్. చైనా యంత్రాలు తెప్పించేలా బినామీ సంస్థ పక్కా స్కెచ్. కోటి టర్నోవర్ కూడా లేని ధన్వంతరికి 160 కోట్ల టెండర్. అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన. ప్రాథమిక విచారణలో కీలక ఆధారాలు.
గనుల టెండర్లో ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి మేరకు మరో కేసు బిగుసుకుంటోంది. గత ప్రభుత్వంలో జగనన్న సర్వేరాల కటింగ్ పేరిట చైనా మిషన్ల కొనుగోలు ఏకంగా 100 కోట్లు కొట్టేసేందుకు వేసిన ప్లాన్ వెలుగులోకి వచ్చిన నిబంధనలకు భిన్నంగా తన సన్నిహితుడి కంపెనీకి 160 కోట్ల టెండర్ కట్టబెట్టారు. దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించిన అవినీతి శాఖ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హెల్మెట్ లేకపోతే ఉపేక్షించద్దు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే జల్ జీవన్లో జనం భాగస్వామ్యం హైలైట్ చేశారు. మరి అంబేద్కర్పై అమీతుమి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమరావతికి రారండి అంటూ జాతీయ అంతర్జాతీయ కాంట్రాక్టులకు సిఆర్డీఏ ఆహ్వానం, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపు, 100 కోట్ల పైబడి ప్యాకేజీ పనులు అప్పగింతకు సిద్ధం, రాష్ట్రంలో కాంట్రాక్ట్ సంస్థల రిజిస్ట్రేషన్లకు సహకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం 1 నుంచి అమలుకు నిర్ణయం, నేడు కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు, వైసీపీ ప్రభుత్వంలో పథకానికి మంగళం, పునఃప్రారంభిస్తున్న కూటమి ప్రభుత్వం 1.41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, స్టూడెంట్ కిట్లో జేఈఈ నీట్ మెటీరియల్, హై స్కూల్ ప్లస్లకు స్వస్తి, వాటి స్థానంలో జూనియర్ కాలేజీలు, ఉన్నత పాఠశాల ప్రాంగణాల్లోనే ఏర్పాటు, కొత్తగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ నియామకం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కో ఎడ్యుకేషన్ విధానం అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి హోంగార్డులకు పచ్చ జెండా అంటూ ఒక కీలకమైనటువంటి అంశం. ఇంతవరకు రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొన్నటువంటి సమస్యకి ఒక పెద్ద పరిష్కారం. పోలీసు విభాగంలో పనిచేస్తున్న హోంగార్డుల కానిస్టేబుల్ కల హైకోర్టు తీర్పుతో నెరవేరబోతోంది. కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో హోంగార్డుల రిజర్వేషన్ సమస్యను బుధవారం హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. దీంతో ఏడాదిన్నరకు పైగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వడివడిగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంతో నిరుద్యోగులలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని గమనించిన ప్రభుత్వం 2022 నవంబర్ చివరి వారంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా 4.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ నిర్వహించి 95,208 మంది అర్హత సాధించినట్టు బోర్డు ప్రకటించి తొలి దశలో ప్రాథమిక రాత పరీక్ష పూర్తయ్యాక 2వ దశ దేహదారుఢ్య శారీరక సామాజిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలు మార్చి 13 నుంచి 20 దాకా నిర్వహిస్తామని హాల్ టికెట్ జారీ చేసింది. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఆ ఎన్నికల తర్వాత ప్రక్రియ కొనసాగాల్సి ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులు 15%, ఏపీఎస్పీ హోంగార్డులకు 25% రిజర్వేషన్ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు 1100 హోంగార్డుకే కేటాయించాలి. అయితే ప్రాథమిక పరీక్ష 3,000 మంది హోంగార్డులు రాయగా ఫలితాల తర్వాత 382 మాత్రమే అర్హత సాధించారు. దీంతో పలువురు హోంగార్డు తమ కటాఫ్ తగ్గించాలని, అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియ బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వ పెద్దలకు వినవించుకున్న న్యాయపరమైన చిక్కులు అధిగమించి ముందుకెళ్లాలి. సీఎం చంద్రబాబు 2 నెలల క్రితం డీజీపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆదేశించిన ఎట్టకేలకు మార్గం సొమ్మైంది. ఓవైపు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న మరోవైపు అర్హులైన 95,208 మందికి దేహదారుడి శారీరక సామాజిక పరీక్షల నియామక బోర్డు 2వ దశ దరఖాస్తులు ఆహ్వానించింది. వీళ్ళకి బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నెల 29 వరకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో 2వ దశ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అర్హత సాధించిన వాళ్ళకి తుది విడత రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన 6,100 మందిని ఉద్యోగాల్లో నియమిస్తారు. ఇప్పుడు కానిస్టేబుల్ నియామకాల్లో ప్రాధాన్యం, 6 వారాల్లో ప్రత్యేక మెరిట్ లిస్ట్ సిద్ధం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి హైకోర్టు ఆదేశం. ఇక్కడ ఇందులో ఒకటి మంచి పని, ఇప్పుడు హోంగార్డులకు ఒక చక్కటి లైఫ్ వస్తుంది. ఇందులో ఎలాంటి మోసానికి పాల్పడ్డారు వార్త చూడండి. ఒకటి, జగన్ హయాంలో ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు. నిజంగా జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదా? 1,50,000 ఉట్టి సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి కదా, దాన్ని మర్చిపోవాలి. నిజం, పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇది 2022 అంటే ఇప్పుడు ఇది జగన్ దిగిపోవడానికి 2 ఏళ్ల ముందు. అంటే అప్పుడే పోలీసు రిక్రూట్మెంట్స్ పెడితే అది హైకోర్టులో వీటి వల్లనే లిటిగేషన్ వచ్చింది. కానీ అది జగన్ చేత కాలేదు, ఇప్పుడు జరుగుతోంది. అది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి వార్తలో కూడా ఒక తెలివైనటువంటి వక్రీకరణ, జాగ్రత్తగా తీసుకువెళ్తా ఒక విషయాన్ని నింపేటటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ఆనాడు పూర్తి చేయలేకపోవడాన్ని మనమే ప్రశ్నించాం. నిరుద్యోగులకు కానీ, అట్లాగే నిరుద్యోగులు ఎస్పెషల్లీ టీచర్ ఉద్యోగాలు, తర్వాత ఈ పోలీసుల ఉద్యోగాలు చిట్ట చివరిలో పెట్టాడు. అది పూర్తి చేయలేక మధ్యలో చతికిలు పడితే దెబ్బతిన్నాడు, అందులో నో డౌట్. బట్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అని చెప్పేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం ఇక్కడ నడుస్తుంది. లేకపోతే అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలో కాంగ్రెస్ బండారు అమిత్ షా బయటపెట్టారు. దాంతోనే కొత్త నాటకాలు ప్రధాని మోడీ ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే H1B రూల్స్ సరళతరం అంటూ F1ని H1Bగా మార్చుకునే ఛాన్స్, బైడెన్ నిర్ణయం జనవరి 17 నుంచి అమలు. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలగానే భారతీయులకు ఇదో తీపి కబురు. అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులు సులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తుంది జో బైడెన్ ప్రభుత్వం. వీసా నిబంధనలు సరళతరం చేసింది. F1 స్టూడెంట్ వీసాలను H1B వీసాలుగా సులభంగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షల మంది భారత ఐటీ నిపుణులు అమెరికా కల సాకారం కాబోతుంది. ప్రస్తుతం H1B వీసాలు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు. వీటి ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ప్రత్యేక పనులకు నియమించుకుంటాయి. ఏటా ఇలా భారత్, చైనా సహా
విదేశాల నుంచి వేల మందిని ఐటీ కంపెనీలు తీసుకోండి. ఇప్పుడు చేసిన వీసా నిబంధనల సరళీకరణతో మరింత మందికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. తాజా సరళీకరణ ప్రకారం లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలు నిర్వచనం నిబంధనలు మార్పు చేశారు. ఆయా సంస్థల నుంచి వార్షిక H1B వీసాల చట్టపరమైన పరిమితి నుంచి మినహాయింపు పొందనున్నాయి. ప్రస్తుతం చట్టబద్ధంగా ఏడాదికి 65,000 H1B వీసాలను అనుమతిస్తున్నారు. అడ్వాన్స్ డిగ్రీలను మరో 20,000 మందికి ఇస్తున్నారు. అయితే ఇక నుంచి పలు సంస్థలను ఈ పరిమితి నుంచి మినహాయించనున్నారు. F1 వీసాలపై ఉన్న విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఇక గతంలోనే H1B వీసాలు కలిగి ఉన్న వాళ్ళ పౌరసత్వ ఇమిగ్రేషన్ సంబంధించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించబోతున్నారు. ఈ నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు H1B వీసాలు లాటరీ విధానంలో ఏటా ఒకసారి ఇస్తున్నారు. దీంతో ఎంతోమంది ఆశావహులు ఆ లాటరీ తగలకి నీరు గారుతున్నారు. ఇప్పుడు నిబంధనల సరళీకరణతో ఎక్కువ మంది అవకాశం లభించబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.